విజయం ఆలస్యం అవుతుందా? మన జీవితంలో కొన్నిసార్లు క్విక్ సక్సెస్, స్లో సక్సెస్, వేగవంతంగా వచ్చే విజయం, ఆలస్యంగా వచ్చే విజయం. దేవుడు నీ జీవితంలో నీకిచ్చే విజయము కేవలం నీ సంతోషం కోసం మాత్రమే కాకుండా, నీ వ్యక్తిత్వం, నీ క్యారెక్టర్ కట్టబడాలి. వేగవంతంగా వచ్చేటటువంటి సక్సెస్ మనిషిని గర్వానికి నడిపిస్తుంది. ఆలస్యంగా వచ్చేటటువంటి విజయం మనిషి యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ అనేటువంటిది నిర్మించబడుతుంది. విశ్వాస వీరుల జాబితాలో విజయము ఆలస్యంగానే వచ్చింది. వేగవంతంగా వచ్చేటటువంటి విజయం గర్వాన్ని పుట్టిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని చెప్తుంది. అపవాది నీలోంటి చెడ్డ మార్గంలో కానీ, ప్రలోభాల వల్ల కానీ త్వరగా నీ జీవితంలో విజయం వచ్చిందంటే అది నిన్ను పాడు చేయటానికి. బైబిల్ గ్రంథంలో అంతకంతకు వర్ధిల్లినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దావీదు గారి విజయంలో ఆలస్యం చూస్తాం. యోసేపు గారి విజయంలో ఆలస్యం చూస్తాం. ఆలస్యము కేవలము నీ సంతోషం కోసమే మాత్రమే కాకుండా నీ వ్యక్తిత్వం కట్టబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆలస్యానికి చింతిస్తున్న